ఓం నమో వెంకటేశాయ. తిరుమల పుణ్యక్షేత్రంలో అవతరించిన శ్రీనివాసుడు అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, దివ్య మంగళ స్వరూపుడు. అనంత భక్తకోటికి సిరుల వరాలనిచ్చే శ్రీనివాసుడు పౌర్ణమి నాడు గరుడ వాహనంపై కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తారు. పున్నమి వేళ నేత్రపర్వంగా జరిగే శ్రీవారి పున్నమి గరుడ సేవ వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. సహస్రభాను ప్రతిమోపలౌఘస్ఫురత్కిరీటప్రవరోత్తమాంగం ప్రవాళముక్తా నవరత్నతారహారం హరిం తం శరణం ప్రపద్యే. 1000 సూర్యుల సమానమైన కాంతిగల మణులచే ప్రకాశిస్తున్న కిరీటాన్ని శిరస్సుపై ధరించినవాడు, పగడములు, ముత్యములు, నవరత్నములు పొదిగిన నక్షత్రహారములు ధరించిన శ్రీవెంకటేశ్వర స్వామివారు గరుడ వాహనంపై సుఖాసీనుడే ఆనంద కర్పూర నీరాజన కాంతుల మధ్య కమనీయ రూపాన్ని అనుగ్రహించారు. ప్రతిలేని గోపుర ప్రభలను వీక్షిస్తూ ఉన్నాం. తిరువెంకటాచలాధిపుని యొక్క వైభవాన్ని ఈ చైత్రమాసంలో చక్కని పున్నమ వేళ దర్శించడం కోటి జన్మల తపఃఫలం. సర్వ జీవుల యొక్క హృదయాకాశాల్లో అంతర్యామిగా ఉండేటువంటి వాడు, 14 లోకాలకు ప్రభువై ఇతర ఆశ్రయములు లేనటువంటి వాడు, శాంతమైనటువంటి మనస్సుతో ధ్యానింపదగినటువంటి పరాత్పరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆనంద నిలయం, ఆనంద నిలయ గోపురం. ఆ విమాన ఛాయలో జీవితాన్ని పండించుకోవాలని చెప్పి భాగవతోత్తములు ఎంతగా ఉర్రూతలూగుతూ ఉంటారు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల వెంకటాచల దర్శనం, వెంకటాచల స్మరణం కలుగుతుంది అని చెప్పి వ్యాస భగవానుల వారు తెలియజేశారు. వెంకారో అమృత బీజంతు కటమైశ్వర్యముచ్యతే. అమృతత్వము అక్షయముగా సిద్ధింపజేసేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చామూర్తిగా శిలాంతర్యామి వెలుగొందుతూ ఉంటాడు పరమ పవిత్రమైనటువంటి ఆనంద నిలయంలో. ఆ దేవదేవుని యొక్క ప్రధాన ద్వార గోపురాన్ని వీక్షిస్తూ ఉన్నాం. దేదీప్యమానమైనటువంటి విద్యుత్ దీప కాంతుల మధ్య మన ఆత్మకు చాలా ప్రకాశవంతమైనటువంటి దివ్య భావనలు లభిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా వెంకటాచలానికి విచ్చేసినటువంటి భక్తులు తన్మయత్వంతో తిరుపతి యాత్ర చేసుకుంటారు. యాత్ర ఫలముగా వారికి సిద్ధించేటువంటి ఆ ఆనందం అర్ణవం, అది అనిర్వచనీయం. ఆ ఉత్సవ సమయాల్లో భగవానుణ్ణి వివిధ వాహనాలపై దర్శించి ఆ తిరువెంకటనాథుని యొక్క వైభవం ఆజీవనం గుర్తెరుగుతారు. సకల లోకాల్లోనూ ఇటువంటి దివ్య భావనే ఏర్పడుతూ ఉంటుంది. కుంకుమాంకిత వక్షాయ కుందేందు ధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయతే నమః. స్వామివారిని భక్తి మార్గంలో కీర్తించి తరిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఆ దేవదేవుణ్ణి భజించినటువంటి వాళ్లకు శ్రేయస్సును ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన సేవము ఒకరోజుకి అది వ్యర్థము కాదు. అందుకే ఆయనపై ఆశ పుట్టి ఆయనను సేవిస్తున్నాను, ఆయనను కొలుస్తున్నాను అని చెప్పి వాగ్గేయకారులు ఆయనను అనేక విధములుగా తమ సాహిత్య కర్పూర నీరాజనాలతో అర్చించి తరించారు. పరమశాంతునకు పాపము రాదు, విరతి గలవానికి వెరపు లేదు, గురుసేవారతునకు కోపము రాదు, ధర సత్యవిధునకు తప్పు లేదు అని చెప్పి
శాంతి, వైరాగ్యం, గురుసేవ, సత్యము మొదలైనటువంటి మనోధర్మములన్నీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క సందర్శనం వల్ల ఉదయిస్తాయి అని చెప్పారు. అంతేకాదు ఆయన చరిత్రలను వింటే చాలు భక్తులలో ఆ ముక్తి ఫలం అనేటువంటి దాని పట్ల జిజ్ఞాస ఏర్పడుతుంది. క్రమంగా దాన్ని కూడా కోరుకోనటువంటి స్థితిని ఈ వెంకటాచల గోపురములన్నీ కూడా అనుగ్రహిస్తాయి. పరబ్రహ్మమైన నిన్ను ఆరాధించి ముముక్షువులు ముక్తి నొందారు. వాసుదేవుణ్ణి ఆరాధింపకుండా ఎవడు మోక్షము పొందుతాడు అని చెప్పి వ్యాసుల వారు విష్ణు పురాణంలో మనకు ఉపదేశిస్తారు. త్వామారాధ్య పరం బ్రహ్మ యాతా ముక్తిం ముముక్షవః వాసుదేవమనారాధ్య కోమోక్షం సమవాప్స్యతి. గరుడినిపై స్వామిని సందర్శనము అని అంటే అది సాక్షాత్తు మోక్షప్రదాయకము, వైకుంఠ దర్శనమే తప్పించి అన్యము కాదు. నారదాది ముఖ్యులు భక్తితో సంకీర్తనలు ఏ పరమపురుషుణ్ణి మనస్సులో ఉంచుకుని చేస్తూ ఉంటారో ఆయనను సమస్త లోకముల యొక్క భయాన్ని నశింపజేసేటువంటి పరాత్పరుణ్ణి వీక్షిస్తూ ఉన్నాం. అజ్ఞానాంధకారం ఆనంద నిలయన యొక్క కటాక్షం వల్ల విధ్వంసమవుతూ ఉన్నది. గాయన్ నారాయణ కథాం సర్వలోక భయావహం నారదో నాశయన్నేతి నృణాం అజ్ఞానజంతమః. కనుక నారదాదులు తమ వైభవము చేత వారు ముక్తులవటమే కాదు, మనందరికీ కూడా ఈ గుడి గోపురాలను చూస్తే తన్మయత్వం కలిగేట్లుగా వాళ్ళు సంకీర్తనాదులు చేశారు. కనుక వారి మార్గం ఏదైతే భక్తిమయంగా అది ప్రకాశిస్తున్నదో అది ఉపాధేయమైనటువంటిది. ఆనంద నిలయ విమానం అనేక మంది దర్శించాలి అని చెప్పి ఆజీవనం పరితపిస్తూ ఉంటారు. ఆ దేవాలయం 4 మాడ వీధులలో విహరించేటువంటి వారికి కమనీయంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇటు మలయప్ప స్వామి గజపుష్పమాలికలను ధరించి వెళ్ళగొడుగుల కింద ఆ గరుడ సేవలో దర్శనమిస్తూ ఉంటే ఆ దేవదేవుణ్ణి దర్శించి భక్తులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. ఆ దివ్యమైనటువంటి పరమ లోకాలను అనుగ్రహించేటువంటి వాడు. ఆ పరమపురుషుణ్ణి స్మరిస్తే చాలు మనస్సంతా తరించిపోతుంది. ఈ సమస్త విశ్వము కూడా ఆ విష్ణు స్వరూపమే. అనేక విధములుగా అది భాసిల్లుతూ ఉంటుంది. విష్ణువు అక్కడే సమస్త విశ్వస్వరూపుడై చరాచరమైన లోకమంతా ఆయనదిగానే మనం దర్శిస్తే చాలు మనకు దివ్య భావన కలుగుతుంది. ఈ పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అనేటువంటి 5 భూతాల్లో ఉండేటువంటి గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దం అనేటువంటి 5 గుణాలు ఆయన వైభవమే. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతు అనే ఆ గ్రహముల యొక్క అనుగ్రహము, వాటి యొక్క తప్పని సంచారము, ఇవన్నీ కూడా మనకు త్రికాలాల్లో అందింపజేసేటువంటి వాడు శ్రీనివాస ప్రభువే. కనుక గ్రహగతులు ఏమి చేయును రామానుగ్రహముంటే అంటాడు త్యాగరాజస్వామి. అటువంటి దేవదేవుణ్ణి మనం గరుడ వాహనంలో వీక్షిస్తూ ఉన్నాం, తరిస్తూ ఉన్నాం. అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై
బాలపై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాపి విష్ణుదాసుడైనావు. అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి ఎదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు. పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. నానామహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసూను బ్రోచిన మహానుభావ. పన్నగ కాళేంద్రుని పారద్రోలినావు. ఆ మిల్లేరును ఈ వసుధన విన్నగా నిలివేవు గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. స్మేరాత శీసూన సమాన కాంతిం సురక్త పద్మ ప్రభపాదహస్తం ఉన్నిద్ర పంకేరుహచారు నేత్రం పవిత్రపాణిం శరణం ప్రపద్యే. వికసించిన అగిసె పూలతో సమాన కాంతి కలిగినటువంటి వాడు, ఎర్రని తామర పూలను పోలిన పాదములు హస్తములు కలిగినటువంటి వాడు, చక్కగా వికసించిన పద్మములను పోలిన నేత్రములు కలిగినటువంటి శ్రీనివాస ప్రభువు పవిత్రపాణి గరుడ వాహనంపై అద్భుత సాక్షాత్కారాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. మూలమూర్తిపై ఉండే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామమాల ఇత్యాదులు గరుడ వాహనం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు స్వామి అలంకారంగా అందుకుంటాడు అని చెప్పి అందరికీ తెలిసినటువంటి అంశం. కనుక గరుడ సేవ అని అంటేనే భక్తజనులలో అది మూలమూర్తి సందర్శనం, వైకుంఠనాథుని సందర్శనం అని అనిర్వచనీయమైన దివ్యానుభూతిని పొందుతారు. చైత్రమాసమే అసలు ఈ కాలమానానికి తొలి కాలము అని చెప్పి మనకు వాంగ్మయం తెలియజేస్తున్నది. కనుక సృష్టి క్రమంలో ఏర్పడినటువంటి ఈ తొలివేళ పున్నమ వేళ స్వామి సమస్త కళలతో విరాజిల్లేటువంటి దివ్య మనోహరమైనటువంటి రూపాన్ని వీక్షిస్తూ ఆయన సేవలో తరించడం ఎంతో భాగ్యం. వాహీభవత్ఖగేశ్వరకర స్రవద అంఘ్రి సరిదంబులకు సురల్ శిరసులొగ్గ వాసవానిల యమదైత్య వరుణ వాయువైశ్రవణ శర్వ గీర్వాణోరుల కొలువ కరుణ ప్రత్యక్షమయ్యే భక్తవ్రజ అంతరంగ వాంఛాప్రదాయి. ఆనంద కర్పూర నీరాజనముల మధ్య భక్తవ్రజ అంతరంగ వాంఛాప్రదాయి అయినటువంటి ఆ శ్రీనివాస ప్రభు ప్రత్యక్షమయ్యారు. ఆయన ఏ
మూర్తీభావముతో ఆయన ప్రత్యక్షమయ్యారో ఆ సమయంలో గరుడుని యొక్క చేతులలోంచి గంగానది జాలువారుతూ ఉంటే దానిని ఔదల ధరించాలని దిక్పాలకులు అల్లుడు చాస్తూ ఉన్నారు అని అన్నారు. అదేమిటండి, గరుడిని చేతుల్లో పూలతో అలంకరించుకున్నటువంటి ఆయన చేతుల్లో స్వామి పాదములున్నాయి. ఆ పాదముల్లోంచి ప్రభవించింది గంగ. ఆ గంగ అక్కడి నుంచి వస్తే గరుడిని చేతుల్లోంచి వచ్చింది అనేటువంటిది భక్తులు భావించడంలో ఉండేటువంటి తన్మయత్వ స్థితి అని అన్నారు. కనుక విష్ణుపాదోద్భవమైనటువంటి గంగ గరుడ హస్తోద్భవముగా భాషింపబడుతోన్నది. అటువంటి కమనీయమైనటువంటి దివ్య అనుగ్రహాన్ని లోకానికి పంచుతూ ఉన్నాడు శ్రీనివాస ప్రభు గురు కిరీటధారి. పెరియ తిరువడిగా పేర్కొంటారు గరుడాళ్వార్ల సేవను. ఆయన అద్భుతమైనటువంటి నామావళితో ఈ తిరుమల దేవాలయంలో ప్రతినిత్యం స్మరింపబడతాడు. గరుడిని రూపంలో, పరతత్వం భగవాను రూపంలో భావించేటువంటి వాళ్ళు ఆ సేవ్య సేవక భావంలో ఉండేటువంటి స్వారస్యాన్ని గుర్తెరుగుతారు. వెంకటేశ్వర స్వామి సహస్రనామ స్తోత్రంలో వైనతేయాంగ భావిత అని ధ్వనిస్తూ ఉంటుంది. వినతాసుతుడైనటువంటి గరుక్మంతుణ్ణి చక్కగా గౌరవిస్తున్నాడు స్వామి. గరుక్మంతుని భుజాలపై ఉండి ఆదరాన్ని పొందేటువంటి స్వామి అటు అష్టోత్తర శతనామావళిలో కూడా గరుడ స్కంధవాసినే నమః, గరుక్మంతుని భుజస్కంధాలపై అధివసించి ఉంటాడు అనేటువంటి సత్యాన్ని అన్ని రోజుల్లో స్మరిస్తూ ఉంటారు. కనుక శ్రీనివాస పరబ్రహ్మమును ఎప్పుడూ కూడా వహించేటువంటి గరుడు వేదస్వరూపుడే. గరుడుని ఉన్నత భుజస్కంధాలపై వేంచేసేటువంటి శ్రీనివాస సందర్శనం అది ఎప్పుడూ కూడా పరమపురుషుని యొక్క వైకుంఠ సాక్షాత్కారమే అని చెప్పి భావన చేస్తూ ఉంటారు భాగవత కోట్లు. దాసస్సఖా వాహనమాసనం ధ్వజో యస్తే వితానం వ్యజనం త్రయీమయ అని చెప్పి గరుడు స్వామివారికి దాసుడుగా, సఖుడుగా, వాహనంగా, ఆసనంగా, ధ్వజంగా, గొడుగుగా, విసనకర్రగా ఇలా కామరూపి అనేక విధాలుగా ఆయన సేవలు అందిస్తూ ఉంటాడు. పైగా స్వామిని వహించినప్పుడు గరుడు చాలా తృప్తిగా ఉంటాడు. అంతేకాదు స్వామివారు కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటిది ఎన్నో యుగాల్లో ఎంతోమంది సందర్భాల్లో ఆయన ప్రతిపాదనం చేశారు. నరకాసురవధ, బాణాసురవధ వంటివన్నీ కూడా ఆయన గరుడినిపైనే చేశారు. గజేంద్ర రక్షణ, ప్రహ్లాద రక్షణ ఇవన్నీ కూడా ఆయన అదే విధంగా చేశారు. మరి అప్పుడు కొన్నిసార్లు ప్రహ్లాదాదులను రక్షించినప్పుడు గరుడు కనిపించలేదు అంటే గరుడు ఆ కంభమై అక్కడ ఉన్నాడు అని చెప్పి భాగవతులు కొందరు చక్కగా వ్యాఖ్యానించారు. ఇలాగా వ్యాఖ్యాన రూపంలో భావించేవి కొన్ని ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చేటు చేసేటువంటివే ఆ గజేంద్ర రక్షణ ఇత్యాది దీక్షల్లో స్వామివారి యొక్క సంరంభం అంతా కూడా పోతన మహాకవి చాలా అద్భుతంగా అభివర్ణించారు. దదృశు తే సమారూఢం వైనతేయం మహాబలం హరి హేమాద్రిశిఖరే నీలమేఘమివ స్థితం. సాక్షాత్తు ఆ గరుడునిపై స్వామి స్వబగును చక్కగా అభివర్ణించారు. ఆ గరుడుని అధిరోహించిన వెంకటేశ్వరుడు మేరు పర్వతంపై నల్లని మేఘం ఆసీనమైనట్లుగా ఉంటాడు. అలా గరుడుని రెక్కలు బంగారు వన్నెతో ఉంటాయి. జ్ఞాన వైరాగ్యములకవి ప్రతీకలై ఉంటాయి. సువర్ణ పృష్ఠే ప్రభభౌ శ్యామ పీతాంబరో హరి కాంచనస్య గిరే శృంగే సతటిత్తోయదోయథా అన్నారు. కనుక ఆ బంగారు కొండవలె గరుడుంటే ఆ కొండపైన స్వామి ఉన్నారా అన్నట్లుగా ఆ గరుడుని విశాల రూపం, స్వామి యొక్క అభినవ యౌవన రూపం రెండూ కూడా దర్శించి ఏకకాలంలో తరించవచ్చు. అద్భుతమైనటువంటి ధవళ గోపురాన్ని మనం తిరుమల క్షేత్రంలో విశేషించి వెంకటాచలంలో మనం దర్శించడం పాపభంజకం. ఈ క్షేత్రంలో గరుడుని యొక్క మూపుపై స్వామి ఈ పున్నమి నాడు కనిపించడం అవి తిరియక్కులకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి అంశమై ఉండటం మనం గుర్తించాలి. ఛందోమయుడంటే వేదరూపుడైనటువంటి గరుక్మంతునిపై కూర్చున్నటువంటి స్వామి చాలా ఆనందంగా దర్శనమిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని వీక్షించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని
సత్సంతానాన్ని పొంది వంశాభివృద్ధితో బుద్ధిబలంతో విద్యా వినయ సంపదలతో వెలుగొందుతూ ఉంటారు. ఎంతోమంది ఆ స్వామిని అనేక విధాలుగా ఆశ్రయించి కీర్తించి ధరిస్తూ ఉంటారు. వారందరూ కూడా గరుడునిపై సందర్శనము అనేటువంటిది అద్భుతంగా భావన చేస్తూ ఉంటారు. అన్నమయ్య ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు భగ్గని పగిలే అని చెప్పి ఆ దిక్కులన్నీ కూడా శబ్దింపజేసేట్లుగా గరుడు వేగాతి వేగంగా ఆయన వెడుతూ ఉంటారు. ఆ గరుడు ఎగిసినప్పుడు ధా అనేటువంటి వచ్చేటువంటి శబ్దము అది చాలా పవిత్రమైనటువంటిదని కూడా అభివర్ణించారు. నమః పన్నగనందాయ వైకుంఠ వశవర్తిని శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుక్మతే. ఆ గరుక్మంతుడు అసాధారణమైనటువంటి విష్ణు బలం కలిగినటువంటి వాడు, విష్ణు రథమైనటువంటి వాడు, ప్రహ్లాదుని వలె భాగవతాగ్రగణ్యుడు, అనన్య సాధారణ విక్రమాఢ్యుడు, లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి, హరిప్రియుడు, వైష్ణవ ధర్మమేది, ధర్మ ప్రసంగ ప్రథితాత్మ శౌర్యుడు, జగద్ధితానంత గుణాంబురాశి, కృపాలుడు, సత్యవ్రతుడు, స్వేచ్ఛారూపుడు, శృతి స్మృతి జ్ఞాన గురువు. అటువంటి గరుడుణ్ణి ఎంతగా భావనం చేస్తే అంతగా భక్తకోటికి అభ్యుదయం కలుగుతుంది. మంగళ తూర్యరావాలు మిన్నంటుతూ ఉంటే సకల మంగళకు మూలమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని వీక్షిస్తూ ఉన్నాం. అటువంటి దేవదేవుణ్ణి శరణాగతి మాధ్యమంలో ఆశ్రయించి తరిద్దాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇటు గరుడని నీ వెక్కినను, ఇటు గరుడని నీ వెక్కినను, పటపట దేకులు బగన పగిలే. 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 ఇటు గరుడని నీ వెక్కినను, ఇటు గరుడని నీ వెక్కినను. ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొల కసబుకు చేసినను. ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొల కసబుకు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడవడగే. నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడవడగే. ఇటు గరుడని నీ వెక్కినను, పటపట దేకులు బగన పగిలే. ఇటు గరుడని నీ వెక్కినను, ఇటు గరుడని నీ వెక్కినను. బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను. బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను. సరుసనఖిలములు జర్జరితములై, సరుసనఖిలములు జర్జరితములై, తిరుపున నలుగడ దిరదిరదిరిగే. సరుసనఖిలములు జర్జరితములై, తిరుపున నలుగడ దిరదిరదిరిగే. ఇటు గరుడని నీ వెక్కినను, పటపట దేకులు బగన పగిలే. ఇటు గరుడని నీ వెక్కినను, ఇటు గరుడని నీ వెక్కినను. పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీ వెక్కినయపుడు. పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీ వెక్కినయపుడు. झल्लने राक्षस समितिनी महिमा झल्लने राक्षस समितिनी महिमा
వెళ్ళి మునుబుదురు వెంకటరమణ. చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుబుదురు వెంకటరమణ. ఇటు గరుడని నీ వెక్కినను పటపట దేకులు గణపదిలే. ఇటు గరుడని నీ వెక్కినను పటపట దేకులు గణపదిలే. ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను. సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథ సుపర్ణః ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్యః ఖగేశ్వరో నశుభమాతనోతు. పరమ పవిత్ర చరిత్ర కలిగినటువంటి వాడు గరుడాళ్వార్లు. పుట్టి పుట్టగానే ఆకాశానికి ఎగిరి తన తల్లి దాస్య శృంఖలాలను ఛేదించడం కోసం అని చెప్పి ఇంద్రాదులను కూడా లెక్క పెట్టకుండా అమృత భాండాన్ని తెచ్చినటువంటి వాడు. అద్భుతమైనటువంటి ఆయన యొక్క పరాక్రమాన్ని నన్నయ్య గారు చాలా చక్కగా అభివర్ణిస్తారు. ఆతత పక్ష మారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్ష్యుడు తల్లికిన్ మనఃప్రీతి వనర్చుచున్నెగసే భీమజవంబున అభ్రవీధికిన్. ఏమాత్రం లెక్క పెట్టకుండా ఇంద్రాదుల్ని ఆయన అమృత భాండం కోసం ఆకాశంలోకి చాలా వేగాతివేగంగా ఎగరడాన్ని అద్భుతంగా అభివర్ణించారు. జాత్యుచితమైనటువంటి సర్పాలని ఆయన వరంగా ఆహారం చేసుకున్నాడు, కానీ ఎప్పుడూ కూడా అమృతానికి ఆశపడినటువంటి వాడు కాదు. నిస్వార్థత, మహాబలం, మహావేగం, ధైర్యస్థైర్యాలు, జ్ఞాన విజ్ఞానాలు ఆయనకున్నాయనే ఆయనకు తన దాస్యాన్ని కటాక్షించాడు శ్రీ మహావిష్ణువు. బ్రహ్మణ్యుండకు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఘమూర్తి వాలఖల్యుదయ వరపక్షి కులమునకు ఇంద్రుడై పరగిన ఇద్ధతేజుడు ఉదధిలోనున్న అత్యుగ్ర నిషాదులన్ ఆరంగమృంగిన ఘోర వీరుడు ఇభకచ్చపుముల రోహిణి శాఖతో నెత్తుకుని దివి పరచిన అనిలవేగి వీగి తల్లి దాస్యంబు నీగబూని తడయకమృతంబు గొనిపోవగడగి వచ్చే కామరూప సంపన్నుండు కామగమనుడు అతడు నీకు అసాధ్యుండు శతముఖండా. 100 యజ్ఞాలు చేసి ఉండవచ్చయ్యా దేవేంద్ర, కానీ రెండవ ఇంద్రుల్లా ఉండేటువంటి ఆ పక్షీంద్రుడిని మాత్రం సద్గుణమగలిగినటువంటి వాడే కాదు, చాలా బరపరాక్రమ విశేషాల్లో నువ్వు జయించలేనటువంటి వాడు. కశ్యప బ్రహ్మ వరమునకు ఆయన పాత్రుడై వినతకు పుట్టినటువంటి పుణ్యమూర్తి. ఆయనకు అత్యుగ్ర నిషాదులను ఆరంగమింగిన ఘోరవీరుడనేటువంటి పేరున్నది, గుర్తు చేసుకో అని చెప్పి తెలియజేశాడు బృహస్పతి. అసలు ఆయన సౌపర్ణాఖ్యానాన్ని వింటే చాలు అధిక సంపదలు, పాపక్షయం అనేటువంటివి ఏర్పడతాయి, సర్పబాధలు తొలగిపోతాయి, రాక్షస భయం అనేటువంటిది దరిదాపులకు కూడా రాదన్నారు. అలాంటి వజ్రమునకు ఏకవేసిన బలశాలి, గజకచ్చపాసన ఘాతకుడు, జనని దాస్యంబు నీగిన కులశ్రేష్ఠుండు, దుర్లభామృత పశ్యతోహరుండు, కమలాప్తు సారథి గారాబుతమ్ముండు, కశ్యపకృత పుణ్యకర్మ ఫలము సకల శకుంతౌఘ సామ్రాజ్య ధౌరేయుడు, అహిమృగయా వ్యసనాకులుండు. అలాంటి మహానుభావుడైనటువంటి కశ్యపకృత పుణ్యకర్మ ఫలము మీద మన వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తూ ఉన్నారు. ఆయన సర్వత్రా ఉన్నారు. అదుగో చంద్రబింబంలో మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఈ వెంకటాచలంలో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అమృత కిరణాలను పంచిపెట్టేటువంటి వాడు ఆయన. ఆనంద కర్పూర నీరాజనాలను అడుగడుగునా అందుకునేటువంటి ఆపద ముక్కుల వాడిని దర్శించడం ఎన్నో జన్మాల భాగ్యం. పైగా గరుడ సేవలో వీక్షించడం అది అద్భుతమైనటువంటి సన్నివేశం.
ఖనటత్పయోబ్ధివీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు. ఆముక్తమాల్యద అనేటువంటి ఆ గోదా చరిత్ర కలిగినటువంటి పవిత్ర కావ్యంలో ఆంధ్రభోజుడైనటువంటి కృష్ణదేవరాయల వారు గరుడుని పరాక్రమాన్ని అభివర్ణించారు. ఆయన ఆకాశంలోకి సముద్ర మార్గంలో వెడుతూ ఉంటే ఆ సముద్రం రెండుగా చీలిపోయి అందులో ఉండేటువంటి సర్పములు ఆ గరుడిని కంట్లో పడకూడదని లొంగలు చుట్టుకుపోతూ ఉన్నాయి అన్నారు. ఈ ఆనంద నిలయంలో స్వామికి అభిముఖంగా నిలిచి ఉంటాడు సేవాగ్రగణ్యుడైనటువంటి గరుడాళ్వార్లు. ఈ పున్నమి గరుడ సేవలో ఆయన ఒక రూపాన్ని పొంది బంగారు గరుడుడై ఆ చంద్రబింబము వంటి ముఖము కలిగినటువంటి గోవిందునికి సేవలు అందిస్తూ ఉన్నాడు. అటువంటి దేవదేవుని యొక్క మంగళ వైభవాన్ని దర్శిద్దాం, తరిద్దాం.
యత్కీర్తనం సకల పాపహరం మునీంద్రాః యద్వందనం సకల సౌఖ్యదమేవ లోకే యాత్రాపి యం ప్రీతి సురైరపి పూజనీయ తాదృంగ్ మహాన్ భవతి వెంకటశైలముఖ్యః. ఎన్ని దానాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యాగాలు చేసినా దక్కని ఫలం ఈనాడు అద్భుతంగా శ్రీనివాస భక్తకోటికి లభిస్తూ ఉన్నది. గరుడునిపై స్వామి సందర్శనం ఎంతటి భాగ్యం! మునీంద్రుల యొక్క సమస్తమైనటువంటి తపస్సుల ఫలితం గరుడునిపై స్వామి సాక్షాత్కారం అన్నారు. అటువంటి విష్ణుదేవుణ్ణి మనం గరుడాళ్వార్లపై ఊరేగుతూ ఉంటే వీక్షిస్తూ ఉన్నాం. అదే నేత్రములకు సౌఖ్యదాయకం అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. సమస్త సురపూజనీయుడు శ్రీవెంకటాచలపతి. తిరియక్కులన్నీ కూడా ఆనందాన్ని అభివ్యక్తీకరిస్తూ ఉన్నాయి. గరుడాళ్వార్లు ఎంత ఉత్సాహంతో ఉన్నాడో అలాగే ఆ గజేంద్రుడు కూడా ఊర్ధ్వపుండ్రములు ధరించి చక్కగా తొండాన్నెత్తి గోవిందనామ సంకీర్తనం చేశాడు. వెంకటేశ్వర దేవేశం యః పూజయతి భక్తితః స కోటికుల సంయుక్తః ప్రయాతి హరిమందిరం శ్రీనివాసార్చన సమం నాధికం పుణ్యమస్తి వై. ఆనంద నిలయంలో కొలువై ఉండేటువంటి ఆ స్వామే ఉత్సవరాయుడై గరుడినిపై ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు. వెల్ల గొడుగుల కింద వెంకటాచలపతి కమనీయ స్వరూపాన్ని అక్షయ నీరాజన కాంతులతో పాటుగా ఏకకాలంలో వీక్షించేటువంటి వారి సుకృతం ఇంత అని చెప్పలేం. శ్రీనివాస పరాసర్వే తస్మాదన్యన్న విద్యతే అత సర్వం పరిత్యజ్య శ్రీనివాసం సమాశ్రయేత్. ఈ సమస్తము శ్రీనివాస స్వామి స్వరూపమే. ఆయన విభూతే అయి ఉన్నప్పుడు ఆయన్ని ఆశ్రయించటం కన్నా భాగ్యం ఉన్నది. ఈ పున్నమ గరుడ సేవలో ఆయన్ని వీక్షిస్తూ ఆయన భావనలను మనస్సులో నింపుకోవటం కన్నా అభ్యుదయం మరేముంటుంది. స్థిరమైనటువంటి సంకల్పం ఉండేటువంటి వారి కోరికలు వెంటనే నెరవేరుస్తాడు వెంకటాచలపతి. ఆపదలు వారిని వెంటాడు. శ్రీనివాసుడి సేవ గరుడినిపై ఆయన విహరిస్తూ ఉంటే చేసుకుంటే ఆనంద నిలయుడు అనేక విధాలైనటువంటి ఫలాలను వారికి ప్రసాదిస్తాడు. సర్వయజ్ఞో తపో దాన తీర్థ స్నానాల ఫలం కోటి గుణితం అవుతుంది ఉత్సవంలో శ్రీనివాస స్వామి సందర్శనం వల్ల. అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సాక్షాత్కారం గరుడినిపై చేసుకుని ఈనాడు భక్తులందరూ కూడా ఆనంద నిలయంలో దేవదేవుణ్ణి వీక్షిస్తూ ఉన్నారు. శ్రీనివాస స్వామి సందర్శనం ఎంతో అభ్యుదయ పథంలో మానవుడిని నడిపిస్తూ ఉంటుంది. ఏవా పశ్యంతి నియత వరాహాచలవాసినం తే అశ్వమేధ సహస్రస్య వాజపేయ శతస్య చ ప్రాప్నువంతి ఫలం పూర్ణం నాత్రకార్యా విచారణ. ఈ వరాహ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నటువంటి వాళ్ళు 1000 అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతారు, 100 వాజపేయ యాగాల ఫలాన్ని అందుకుంటారు అని చెప్పి మనకు పురాణాల్లో వ్యాస భగవానులు స్పష్టపరిచారు. కనుక ఎన్నో జన్మల అదృష్ట విశేషం గరుడినిపై శ్రీనివాస స్వామి సందర్శన ఫలం. గురు కిరీటధారి స్వామి ఎంత మనోహరంగా సందర్శనమిస్తూ ఉన్నాడు. చిరునగవులు చిందిస్తూ ఉన్నాడు. హైమోర్ధ్వపుండ్రమజహన్ మకుటం సునాసం. అద్భుతమైనటువంటి మకర కుండలములతో ఆయన గొప్ప కిరీటాన్ని ధరించి ఉన్నాడు. హైమోర్ధ్వపుండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం మకర కుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘ కృపాకటాక్షం శ్రీవెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. అజుడకు సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మ తన యొక్క నేత్రములలోంచి కరుణారసం జాలువారుతూ ఉంటే దీర్ఘమైనటువంటి తన చూపుల చేత సమస్త జనుల్ని కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు. విశ్వమంతా కూడా తేజస్సుతో నిండి ఉన్నది. ఆ తేజస్సు ఆయన యొక్క సంరక్షణ దీక్ష అయి ఉన్నది. పృథివ్యాం యాని తీర్థాని బ్రహ్మాండాంతర్గతాని చ తాని సర్వాణి వర్తంతే వెంకటాహ్వయ భూధరే. తీర్థములకే తీర్థమైనటువంటి
వెంకటేశ్వర స్వామి వారి పదభూమిలో సమస్తమైనటువంటి పుణ్యతీర్థములు ఉన్నాయి. ఈ విశ్వంలో ఎన్నెన్ని పవిత్ర తీర్థములు ఉన్నాయో అన్నీ వెంకటాచలంలోనే ఉన్నాయి అన్నారు. అంటే ఈ క్షేత్ర సందర్శనం చేసుకుంటే ఈ తపోభూమికలో ఈ వెంకటేశ్వర భూమిలోకి అడుగు పెట్టగానే సకల తీర్థమయుడైనటువంటి హరి సందర్శనం లభిస్తూ ఉన్నది. పవిత్రాణం పవిత్రం హి మంగళానాంచ మంగళం శృతి సిద్ధం మహాపుణ్యం బ్రహ్మహత్యాది శోధకం. అయ్యో, నేను బ్రహ్మహత్యాది దోషములు ఎన్నో చేసి ఉంటాను జన్మజన్మల్లో అనేటువంటి దుఃఖంతో స్వామిని దర్శించవలసినటువంటి అగత్యము లేదు. మంగళములకే మంగళమైనటువంటి స్వామి దర్శనం శుభప్రదమైనది, వేద ప్రశస్తమైంది, అనంత పుణ్యప్రదమైనటువంటిది, సర్వతీర్థాలు సంగమించేటువంటిది ఆయన సన్నిధి. కనుక ప్రజ్ఞాచక్షువైనటువంటి వారు వెంకటేశ్వర స్వామిని సందర్శించడం వల్ల అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి వైభవములను తెలుసుకుంటూ ఉన్నారు. అఖిల తీర్థాలు ఎక్కడుంటాయి? ఆ వెంకటేశ్వర స్వామిలోనే ఉన్నాయి కదా. శ్రీ వెంకటేశ్వరే దేవే తీర్థాని సకలాన్యపి విద్యంతే సర్వదేవాశ్చ మునయః ఏతరతస్తథా. ఏకకాలం ద్వికాలం వా త్రికాలం సర్వదైవ వా ఏ స్మరంతి మహాదేవం శ్రీనివాసం విముక్తిదం. గరుడినిపై ఉండేటువంటి స్వామిని ఒక్కసారి కానీ, 2 సార్లు కానీ, 3 సార్లు కానీ, ఎన్నిసార్లు మనకు ఇంద్రియములకు భాగ్యం లభిస్తే అన్నిసార్లు దర్శిస్తే చాలదా మనుష్య జన్మ ఎత్తినందుకు? భక్తి ముక్తిప్రదాయకమైనటువంటి ఈ వెంకటాచలంలో స్వామి వైభవాన్ని సందర్శించడం వల్ల, కీర్తించడం వల్ల అనంతమైనటువంటి అద్భుతమైనటువంటి పవిత్రత ఏర్పడుతూ ఉంటుంది. సంకల్ప శుద్ధి, చిత్తశుద్ధి ఇవన్నీ లభిస్తూ ఉంటాయి. సర్వ మానవుల పట్ల సమతా దృష్టి ఏర్పడుతుంది. అందుకే ఇటువంటి క్షేత్రం కానీ, ఇటువంటి దైవము కానీ మరొక్కరు లేరు అని చెప్పి చక్కగా అభివర్ణించారు వేదవ్యాసుల వారు. కనుక ప్రాతరుత్థాయయే నిత్యం వెంకటేశం స్మరంతి వై. ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామిని పొద్దున్నే లేవగానే స్మరించుకుంటూ ఆ కరస్థమైనటువంటి మోక్షశ్రీ నా సన్నిధిలో ఉంది అని చెప్పి ఎవరైతే ఆ సంపదను తెలుసుకుంటారో వాళ్ళకే ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అద్భుత దర్శనం ఇంత సులభ సాధ్యమవుతుంది. వైకుంఠాత్ పరమో హ్యేష వెంకటాఖ్యో నగోత్తమ. ఇది వైకుంఠమున కంటే భిన్నము అని అనుకోకూడదు. ఈ యొక్క వెంకటాచలమే ధరాలోక వైకుంఠమని తెలుసుకుని ఆ దేవదేవుణ్ణి ఆశ్రయిస్తే సమస్తమైనటువంటి మంగళములు వాళ్ళు పొందుతూ ఉంటారు. అందుకే విశ్వసృష్టే విశ్వభర్తే విశ్వత్రాతే విచక్షణ విశ్వాంతర్యామినే తుభ్యం విశ్వోత్తీర్ణ విభో నమః. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన. మహర్షులు అందరూ కూడా బ్రహ్మాదులతో కలిసి స్వామి యొక్క సందర్శనం కోసం ఎంతో ప్రయత్నిస్తే అప్పుడు స్వామివారు గరుడినిపై సాక్షాత్కరించారు. అప్పుడు అయ్యా పొందేశాము, మహాభాగ్యాన్ని పొందాము అని చెప్పి ఆ స్వామి సందర్శనమే మహాఫలమని కీర్తించారు. కనుక అటువంటి స్వామి సందర్శనం గరుడినిపై లభించడం అనేటువంటిది అది మహా అద్భుతం. అందుకే గరుడిని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి పరాయణత, సత్యవాంగ్నియతి, నిస్వార్థత, నిష్కళంకత, ఉపకార గుణం, ఎన్నో ఉత్తమ గుణాలు ఈనాటి సమాజం స్ఫూర్తిదాయకంగా గ్రహించాలి. గరుడ సేవ అంటే ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడుతున్నాయి. ఎందుకని అంటే భగవంతుణ్ణి భక్తుల దరికి చేర్చేటువంటి పుణ్య కార్యకర్త గరుడాళ్ళు వాళ్ళు. కనుక అభ్రగపతికి జగత్పతితో ఉండేటువంటి ఆ విడదీయరాని సంబంధాన్ని ఈ గరుడ సేవలో భక్తకోటి అంతా స్మరిస్తూ ఉంటారు. రెక్కలు ఉన్నవన్నీ చుక్కల లోకాలకి ఎగరలేవు కదా. హృదయానికి భక్తి అనేటువంటి రెక్కలు మొలిస్తే, అందుకు మాధవానుగ్రహం ఉంటే చంద్రమండలంలో ఉండేటువంటి ఆహ్లాదం మన గుండెల్లో నిండుతుంది. భగవంతుని యొక్క పున్నమ గరుడ సేవను దర్శించేటువంటి భాగ్యం సిద్ధిస్తుంది. కనుక దాసుండై, సఖుడై, ధ్వజమై, సద్వాహనమై, ఆసనమై, సద్వీజనమై, వితానమై ఉండేటువంటి ఆ గరుడాళ్వార్లను మనం ఈనాడు దర్శిస్తూ ఉన్నాం. ఆయన పైన శ్రీనివాసుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాం.
తరిస్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్యః. నారాయణ నిన్ను కొలిచితే చాలు నిన్ను కొలిచితే చాలు నీయంత వానిజేతువు నిన్ను కొలిచితే చాలు నీయంత వానిజేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను కొలిచితే చాలు నీయంత వానిజేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను కొలిచితే చాలు. భూపతి చేరితే కొంత భూమియనోపుగాని ఏపున ఉన్నత పదమీయలేడు భూపతి చేరితే కొంత భూమియనోపుగాని ఏపున ఉన్నత పదమీయలేడు దీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని దీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని ఏ పొద్దు చెడని భోగమీయలేడు దీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని ఏ పొద్దు చెడని భోగమీయలేడు నిన్ను కొలిచితే చాలు నీయంత వానిజేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను కొలిచితే చాలు నీయంత వానిజేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. గరళ కంఠుకొల్చితే కైలాసమీ నోపుగాని గరిమ ధ్రువ పట్టము కట్టలేడు గరళ కంఠుకొల్చితే కైలాసమీ నోపుగాని గరిమ ధ్రువ పట్టము కట్టలేడు సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని విరజానది దాటగా వెళ్ళవేయలేడు సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని విరజానది దాటగా వెళ్ళవేయలేడు నిన్ను గొలిచితే చాలు నీయంత వానిజేతువు
పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను గొలిచితే చాలు నీయతవాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు అన్నిటా మాయాశక్తినాశ్రయించి చూచితేను నిన్ను ఆశ్రయించక కనిపించనీదు అన్నిటా మాయాశక్తినాశ్రయించి చూచితేను నిన్ను ఆశ్రయించక కనిపించనీదు కన్నులెదుట శ్రీ వెంకటేశ నీ శరణంటే కన్నులెదుట శ్రీ వెంకటేశ నీ శరణంటే ఎన్నగా నీవిచ్చేయివి ఎవడు నీలేడు కన్నులెదుట శ్రీ వెంకటేశ నీ శరణంటే ఎన్నగా నీవిచ్చేయివి ఎవడు ఈలేడు నిన్ను గొలిచితే చాలు నీ ఎంత వాని చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను గొలిచితే చాలు నీ ఎంత వాని చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నమః సకల కళ్యాణకారిణే కరుణాత్మనే శ్రీవత్స వక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే సమస్త శుభాలను అనుగ్రహించేటువంటి దయాస్వభావుడు శ్రీవత్సమనేటువంటి చిహ్నాన్ని వక్షస్థలంపై విలాసంగా కలిగినటువంటి ఆ శ్రీనివాస ప్రభు గరుడ సేవలో తన కమనీయ రూపాన్ని సాక్షాత్కరింపజేస్తూ భక్తకోటిని కటాక్షిస్తూ ఉన్నాడు. లక్ష్మీదేవికి అలంకారమైనటువంటి స్వామి జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అనేటువంటి 6 సద్గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి వాడు గరుడ గమనుడైనటువంటి శ్రీనివాసుడు. పురాణ పురుషుడు సమస్తమైనటువంటి దేవతాకోట్లను రక్షించటమందు గొప్ప అనురక్తిని ప్రదర్శించేటువంటి వాడు. ఆర్తులైనటువంటి వారిని రక్షించడంలో సమస్తమైనటువంటి విఖ్యాతిని పొందినటువంటి వాడు శ్రీనివాసుడు. సర్వప్రాణుల యొక్క ఎదగదుల్లో అంతర్యామిగా ఉండేటువంటి స్వామి ఈ 14 లోకాలకు ప్రభువు ఒక మూర్తిగా, ఒక దివ్య చైతన్యాన్ని జగత్తుకు ప్రసాదించేందుకే ఆయన శాంతమైనటువంటి మనస్సుతో ధ్యానించేటువంటి ఆ గరుడాళ్వార్లపై నిలిచి ఉన్నాడు. పరాత్పరుడు సంసారానికి ఆవలగట్టి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని సందర్శించడం భక్తకోటికి ఎంతో ఆనందాన్ని కలుగుతూ ఉన్నది. స్వామికి ఎవరు ఇష్టమైనటువంటి వారు, ఎవరు దూరముగా నిలిచి ఆయన కృపను పండించుకోవాలని ఎదురు చూస్తారు. ఇలాంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. విరోధులు అవిరోధులు అని చూడక తనతో ఏ విధముగా అయినా సరే సంబంధం కలిగి ఉంటే చాలు వారికి సర్వసముడై భగవంతుడైన శ్రీ వెంకటేశ్వరుడు గరుడగమనుడు సంపూర్ణ కటాక్షాన్ని అందిస్తాడు. ఇందరూ నీకొక్కసరి ఎక్కువ తక్కువ లేదు, చెంది నీ శుద్ధులు ఏమి చిత్రమో కానీ అని అన్నమయ్య చమత్కారంగా ఒక కీర్తన చెప్పారు. అయ్యా, నీ నామాన్ని ఉచ్చరించి నెరవేరనొక్క మౌని, నీ నామము వెనక నెరవేరనొకడు, పూని నిన్ను నుతియించి భోగియాయనొకడు, మోసమున నిన్ను తిట్టి మోక్షమొందెనొకడు. ఓ శ్రీనివాస, ఏమి ఆశ్చర్యమయ్యా! ఒక మహానుభావుడున్నాడు, నారదుడు. ఆయన నిరంతరం నీ నామ సంకీర్తనం చేసి ఆయన తరించాడు అని అంటే భాగ్యం ఉన్నది. కానీ అలా నక్షత్రహారతులు అందుకునేటువంటి నీ యొక్క నామాన్ని వినను అని పట్టుబట్టి చెవులకు గంటలు కట్టుకున్నటువంటి ఘంటాకర్ణుడు ఎలా భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలిగాడయ్యా? పేదరికం భరించలేక
చిన్ననాటి చెలికాడవైనటువంటి నిన్ను ఆశ్రయించాడు కుచేలుడు. తుదకు సంపదలు పొంది ముక్తుడయ్యాడు. కానీ ధర్మరాజు వనర్చినటువంటి రాజసూయ యాగంలో దురాగ్రహంతో నిన్ను నిందించి ముక్తిని పొందాడే ఆ శిశుపాలుడు. మరి ఇతర చింతలు మాని సదా నిన్నే ధ్యానించినటువంటి మహిమాన్వతుడు సుఖయోగీంద్రుడు అద్భుతమైనటువంటి ఆ స్థితిని పొందుతూ ఉన్నాడు. అటువంటి సంపదలనిచ్చి ఆశ్చర్యకరంగా తన సేవాభాగ్యాన్నిచ్చే శ్రీనివాసుడు అందుకున్నటువంటి ఆ నక్షత్ర నీరాజనం ఇప్పుడు స్వామి పుష్కరిణికి అందించబడుతూ ఉన్నది. వైకుంఠనగరపు ఆకారమైనటువంటి స్వామి పుష్కరిణి స్వరూపంలో ఆ నక్షత్ర కాంతులు చక్కగా ప్రతిఫలిస్తూ ఉన్నాయి. భక్తకోటికి అమేయమైనటువంటి తెప్పోత్సవాలు ఇత్యాది ఉత్సవాల్లో అత్యంత ఉపాదేయమైనటువంటిది స్వామి పుష్కరిణి. సరస్వతి సమాహార శక్తికి సంకేతం అది. వరాహ పుష్కరిణిగా కూడా పేరున్నటువంటిది. అద్భుతమైనటువంటి శంఖనుడు ఇత్యాదులకు రాజ్య సంపదలను కటాక్షించింది. నక్షత్ర హారతి కాంతుల మధ్య శ్రీనివాస వైభవాన్ని భావన చేస్తూ ఉన్నారు భక్తకోటి. 27 నక్షత్రాలకు ఉండేటువంటి 4 పాదముల్లోనే ఈ విశ్వంలో ఏ ప్రాణి అయినా మనుగడ సాధిస్తూ ఉన్నది. సమస్తము కూడా శ్రీనివాసుని సృష్టి వ్యూహంలో భాగమై ఉన్నది. ఎవరు స్వామి నామాన్ని పలుకుతూ ఉంటారో వారందరూ కూడా అద్భుత విజయాల్ని పొందుతూ ఉంటారు. స్వామివారికి సమర్పించిన కర్పూర నీరాజనాన్ని కూడా స్వామి పుష్కరిణికి సమర్పిస్తూ ఉన్నారు. ఏ పుష్కరిణి సన్నిధికి శ్రీనివాసుడు వచ్చాడో ఆ పుష్కరిణి కూడా పూజనీయమైనటువంటిదే కదా. హరిపాదములు సమస్త తీర్థములకు మూలమైనటువంటివి కనుక పుష్కరిణికి హారతి సమర్పించడం అంటే శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య చరణములను ఆరాధించడమే. అలా సమర్పితమైనటువంటి ఆ స్వామి పుష్కరిణి హారతి మనందరికీ కూడా ఎప్పుడూ కూడా ప్రాతస్మరణీయమైనదని గుర్తించాలి. అద్భుతమైనటువంటి నీరాజన సత్యాన్ని ఎరగాలి. నీరాజనంలో ఆ అగ్ని ప్రవేశించగానే తెల్లని ఆ కర్పూరం అంతా కూడా అది ఆవిరైపోయి సౌరభాన్ని ఇస్తుంది. దాన్ని నీరాజనం ఉంటున్నాం. మన జీవితమే ఒక నీరాజనంగా చేసుకోవాలి. నశించేటి స్వభావం కలిగినటువంటి ఈ శరీరమునకు మంగళత్వం స్వామే కనుక ఆ దివ్యమంగళ స్వరూపాన్ని గరుడ సేవలో ఆశ్రయించాం. అటువంటి దేవుడికి స్వస్తి ప్రజాభ్య అని మంగళాశాసనం చేద్దాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన. అంచితమైనటువంటి సమస్త పుణ్యములకు ఏడుగడైనటువంటి వెంకటేశ్వరుడే మూలమైనటువంటి వాడు. ఆ దేవదేవుణ్ణి దర్శించడమే మన సకల శ్రేయస్సులు కూడా అవి సమైక్యంగా స్వామి కటాక్ష రూపమై ఉన్నాయి అని తెలుసుకోవటానికి ఒక సంకేతం. గరుడినిపై కర్పూర నీరాజనాలను అందుకునేటువంటి స్వామిని సందర్శించడం అంటే అది ఒక జన్మ భాగ్యమై ఉంటుందా? సహస్రనామమాలను మెడను ధరించినటువంటి వెంకటాచలపతిని మకర తోరణం కింద వెల్ల గొడుగుల కింద వీక్షిస్తున్నాము అనంటే అది ఎంత అదృష్టం. కనుక దేవదేవుడైనటువంటి స్వామికి మంగళం కలగాలి అన్నది కౌసల్యమాత. ఋతవస్సాగరాద్వీప వేదాల్లోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. ఏ ఏ నదులున్నాయో, ఏ ఏ ఋతువులున్నాయో, ఏ ఏ వైభవం ఉన్నదో అదంతా కూడా మా రామచంద్ర ప్రభువుకి మంగళం అవ్వాలి అని చెప్పింది. అటువంటి తల్లి ఆలోచనే మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆనంద నిలయని వైభవంతో మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కుంభహారతిని అందుకుంటూ ఉన్నాడు వెంకటరమణ స్వామి. కుంభహారతి కాంతుల మధ్య
శాంతిని, పుష్టిని, తుష్టిని, విశ్వాన్ని కటాక్షించే శ్రీనివాస వైభవాన్ని గుండెల్లో పండించుకున్నాం, జన్మ చరితార్థం చేసుకున్నాం. అంగనలీరే హారతులు శ్రీదేవి తోడుత చలగుచునవువే ఆదిమ పురుషునకు హారతులు. శ్రీదేవి తోడుత చలగుచునవువే ఆదిమ పురుషునకు హారతులు. మేదిని రమణి మేలములాడేటి ఆదిత్య తేజునకు హారతులు. మేదిని రమణి మేలములాడేటి ఆదిత్య తేజునకు హారతులు. అంగనలీరే హారతులు. అంగజ గురునకు హారతులు. అంగనలీరే హారతులు. నిచ్చలు కళ్యాణ నిధి ఏగేటి అచ్యుతునకు నీవే హారతులు. నిచ్చలు కళ్యాణ నిధి ఏగేటి అచ్యుతునకు నీవే హారతులు. సోచి వెంకటేశుడు అలమేల్మంగ అచ్చుగ నిలిచిరి హారతులు. సోచి వెంకటేశుడు అలమేల్మంగ అచ్చుగ నిలిచిరి హారతులు. అంగనలీరే హారతులు. అంగజ గురునకు హారతులు. అంగనలీరే హారతులు. అంగజ గురునకు హారతులు. అంగనలీరే హారతులు. చూశారుగా, కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో జరిగిన పున్నమి గరుడ సేవ వైభవాన్ని, ఆ శ్రీవారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.